హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాసిల్. ఈరోజు మన ఛానల్లో అల్లం టీ చేస్తున్నానండి. ప్రతిరోజు టీ తాగే అలవాటు ఉన్నవారు ఈ చలికాలంలో కొంచెం అల్లం వేసుకుని టీ చేసుకుని తాగారంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చలికి దగ్గు, జలుబు, కఫంతో బాధపడుతూ ఉంటాము. వాటి నుండి మంచి ఉపశమనం కలుగుతుందండి. అల్లం టీ టేస్ట్ సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ అల్లం టీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. ఈ 2 కప్పుల పాలు 1/2 లీటర్ పాలకి సమానమండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ పాలల్లో 6 టీ స్పూన్ల వరకు టీ పౌడర్ వేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ తక్కువగా తీసుకునేవారు 2 టీ స్పూన్లు తగ్గించి కూడా వేసుకోవచ్చు. మంచి సువాసనకి 2 ఇలాచీ తీసుకుని క్రష్ చేసి వేసుకోవాలి. కచ్చాబచ్చాగా దంచిన అల్లాన్ని 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. టీని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. టీ ఒక పొంగు వచ్చినప్పుడు ఇలా స్పూన్తో ఒకసారి టీ అంతా కలుపుకోవాలి. టీని వీడియోలో చూపించిన విధంగా 2-3 పొంగులు పొంగించి స్టవ్ ఆఫ్ చేయాలి. టీని మరీ ఎక్కువగా మరిగించిన అవసరం లేదండి. ఇలా 2-3 పొంగులు వస్తే చాలు. ఈ టీ వేడిగా ఉన్నప్పుడే గ్లాసుల్లో ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవాలి. ఈ అల్లం టీని షుగర్తో కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. బెల్లంతో చేసిన టీ అయితే డయాబెటీస్ ఉన్నవారు అందరూ కూడా తాగవచ్చు. ఈ టీని త్వరలో బెల్లంతో కూడా చేసి వీడియో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.